ఘనమే. మీ ఇంట్లో బంగారపు గాజు, బంగారపు గ్లాసు, మీ ఇంట్లో వెండి గ్లాసు ఉంటుంది, మీ ఇంట్లో స్టీల్ గ్లాస్ ఒకటి ఉంది, మీ ఇంట్లో రబ్బర్ గ్లాసు ఒకటి ఉంది. చెప్పండి, ఏ గ్లాసు? బంగారు గ్లాసు, వెండి గ్లాసు, స్టీల్ గ్లాసు, రబ్బర్ గ్లాసు కదా. ఈ 4 గ్లాసులు ఉన్నాయి. మీరు ఊరికి వెళ్తున్నారు, మీ కొండ బయట ఉంది, మంచినీళ్ళు తాగే కొండ బయట ఉంది. ఇప్పుడు ఆ కొండ మీద ఏ గ్లాస్ పెట్టేద్దాం? రాజు చెప్తాడు, ఏ క్షణంగా ఆలోచిస్తాడు రాజు. కాబట్టి సమాధానం తెలుసు, నాకు అర్థమైపోయింది. రాజు నీకు ఏ గ్లాసులు ఉన్నాయి? 4 గ్లాసులు ఉన్నాయి మీ ఇంట్లో. ఒకటి బంగారపు గ్లాసు, ఒకటి వెండితో చేసిన గ్లాసు, ఒకటి స్టీల్ గ్లాసు, ఒకటి రబ్బర్ గ్లాసు. ఇప్పుడు ఊరికి వెళ్తున్నారు, తాళం వేసారు, అమ్మాయి అంతా కొండ పెట్టి ఎవరు తాగిపోతారు కానీ గ్లాస్ పెట్టి, ఏ గ్లాస్ పెట్టేద్దాం ఊరికి? రాజు నా పనులు చెప్పాడు, ఇటుబడి అంతలే అది ఎవరు నువ్వు చెప్పే తేడా. అది బంగారపుదే కానీ ఉపయోగం ఉండదు, అది వెండిదే కానీ ఉపయోగం ఉండదు. వీటిలో 2 మాత్రం గ్యారెంటీగా ఉపయోగపడుతుంది. ఒకటి స్టీల్ గ్లాస్, ఈ 2 చాలా. స్టీల్ కంటే కూడా రబ్బర్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బయట ఆడబడేసిన. ఇప్పుడు ఏది తాగడానికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఇంట్లో స్టీలు, అంటే ఏదో ఒకటి అట్లో ఒకటి అంతేనా? విలువైతే బంగారం, విలువైతే వెండి, కానీ అవి ఎక్కడ ఉంటాయి? అది గ్లాసే, నీళ్లు తాగడానికి ఉపయోగపడాలి, కానీ అది ఉపయోగపడదు. ఆ ఉపయోగపడని వస్తువు ఎందుకు మనకి రవ్వంటాడు? నువ్వు అది స్టీల్ గ్లాస్ అయినా రబ్బర్ గ్లాస్ అయినా అది ప్రజల దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది. అది దేవుడికి కావాలి.